శరణ్యకి కాంచన ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. శరణ్య గారా అండి, మీది యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి అనగానే, అవును నేను శరణ్యని అని చెప్పి శరణ్య అంటుంది. అదే అండి, మేము కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము, మా ఛానల్ పేరు జంతర్ మంతర్ అని చెప్పి అనగానే, జంతర్ మంతరా, నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి శరణ్య అంటుంది. అదే అండి, రీసెంట్గా పెట్టాము, మా ఛానల్లో పెడుతున్న కంటెంట్కి బోల్డ్ అని వ్యూస్ వస్తున్నాయి అనుకోండి ప్రజెంట్. అయితే మేము చెప్పాలంటే మీ ఛానల్ ఫాలోవర్స్ కూడా అండి, మీరు భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చెప్పే విధానము, ఆ కంటెంట్ అది కూడా బాగా నచ్చుతుంది. అయితే నాకెందుకు ఫోన్ చేశారు అని చెప్పి శరణ్య అంటుంది. అది ఏం లేదండి, మేము కొంతమంది ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నాము. అలాగే ప్రయాగ్రాజ్లో ఈ మధ్య ఫేమస్ అయింది కదా మోనాలిసా, ఆవిడ హైదరాబాద్ వస్తుంది. అయితే ఆవిడని ఇంటర్వ్యూ చేయాలి. అయితే ప్రజెంట్ నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, మీరు కొంచెం ఇంటర్వ్యూ చేసి పెడతారని. ఇక ఆ వీడియోని, ఇంటర్వ్యూ చేసిన వీడియోని మీ ఛానల్లో కూడా మీరు పెట్టుకోండి, అలాగే మేము కూడా పెట్టుకుంటాము, మీకు వ్యూస్ పెరుగుతాయి కదా మీ ఛానల్లో అని చెప్పి ఇటు చెప్తూ ఉంటుంది కాంచన. అప్పుడు ఇక అనుకుంటుందన్నమాట మనసులో శరణ్య, అవును ఈ వీడియో నా ఛానల్లో కూడా పెడితే వ్యూస్ వస్తాయి కదా, మంచిదే చేద్దాము ఇంటర్వ్యూ అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది శరణ్య మనసులో. ఇటుపక్క కాంచన చెప్తుంది, త్వరగా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తామండి, అలాగే ఈ వీడియోని మీ ఛానల్లో కూడా పెట్టుకోండి, పర్వాలేదు, మాకేం ప్రాబ్లం లేదు. అయితే మరి వస్తారా అండి ఇంటర్వ్యూ చేయడానికి అనగానే, సరే అండి వస్తాను, ఎప్పుడు రావాలి, ఇంతకీ మోనాలిసా గారు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య. ఎప్పుడు రావడం ఏంటండి, ఆల్రెడీ వచ్చేసారు, వచ్చి మా గెస్ట్ హౌస్లో కూడా ఉన్నారు, ఇంటర్వ్యూ చేయడమే ఆలస్యం, మీరు వచ్చారనుకోండి త్వరగా ఇంటర్వ్యూ అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది కాంచన. సరే అండి, అయితే నేను వస్తాను, అయితే ఇంటికి వెళ్ళి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే రికార్డింగ్ ఇదంతా చేసుకోవాలి కదా, ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకుంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అప్పుడు కాంచన అంటుంది, అయ్యో ఈ ఎక్విప్మెంట్ ఇదంతా ఏం అవసరం లేదండి, ఆల్రెడీ చెప్పాను కదా మాది కూడా యూట్యూబ్ ఛానలే అని, ఇక అంతా కూడా ఎక్విప్మెంట్ అక్కడంతా సిద్ధంగా ఉంది, మీరు రావడమే, జస్ట్ ఇంటర్వ్యూ చేస్తే సరిపోతుంది, ఏమంటారు వస్తారా ఇప్పుడు అని చెప్పి అనగానే, వస్తానండి, లొకేషన్ పెట్టండి అని చెప్పి శరణ్య అంటుంది. ఆ లొకేషన్ వేరే నెంబర్ నుంచి మీకు లొకేషన్ పెడతానండి, అయితే మీరు ఇంటర్వ్యూ జరుగుతున్న ప్లేస్కి మీరు ఎవరికి చెప్పకుండా రండి అని చెప్పి కాంచన చెప్తుంది. ఎవరికి చెప్పకుండా ఎందుకండి అని చెప్పి శరణ్య అంటే, అప్పుడు కాంచన అంటుంది, అంటే మొన్న ప్రయాగ్రాజ్లో చూశారు కదండి పాప మోనాలిసా గారిని సెల్ఫీస్ అని చెప్పి ఎంతగా ఇదిగా ఇబ్బంది పెట్టేశారో, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఉందని తెలిస్తే అందరూ కూడా అలాగే ఇబ్బంది పెడతారు కదా, మళ్ళీ మోనాలిసా గారికి ఇబ్బంది, మీకు మాకు కూడా ఇబ్బంది, అందుకే చెప్తున్నాను అనగానే, అవునులేండి ఎవరికి చెప్పను, లొకేషన్ పెట్టండి అని చెప్పి శరణ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇక కాంచన అనుకుంటుంది, మీరు రా, నీకు మంచి గొయ్యి తీసి పెట్టాను, వచ్చి గోతులు పడ్డం ఒక్కటే మిగిలిండది, ఇక నుంచి నీ కథ మొత్తం నా గుప్పెట్లో ఉండబోతుంది అని చెప్పి కాంచన అలా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క లొకేషన్ రావడంతో శరణ్య ఆ లొకేషన్కి వస్తుందన్నమాట. ఇదేంటి అంత ఎంటీగా ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు, ఇక్కడ చూస్తే ఎవరు లేనట్టున్నారు అని చెప్పి డోర్ కొడితే ఎవరు అటువైపు నుంచి మాట్లాడరు. హలో ఎవరైనా ఉన్నారా, నేను యూట్యూబ్ శరణ్యని అని చెప్పి అన్న కూడా ఎవరు మాట్లాడరు. తాళం తీసే ఉంది కాబట్టి లోపలికి వెళ్దాము అని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపల చూడగానే అంత ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది శరణ్యకి. ఏంటి అంత ఖాళీగా ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నారు, మోనాలిసా అన్నారు, ఎవరో కావాలని ఫేక్ కాల్ చేసినట్టున్నారు, నేను కూడా ముందు వెనక ఆలోచించకుండా అనవసరంగా వచ్చేసాను అని చెప్పి శరణ్య వెళ్ళబోతూ ఉంటే, ఇక ఆ రూమ్లో నుంచి హెల్ప్ మీ అని చెప్పి ఒక లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇక శరణ్య ముందు వెనకాల ఆలోచించకుండా లోపలికి వెళ్తుంది, ఆవిడని కాపాడదామని చెప్పి. ఇటు పక్క ఒక రౌడీ ఒక లేడీ అనమాట. ఇక వదరు అని చెప్పి అని చంపపగలు కొడితే ఆ రౌడీ కూడా తిరిగి చంపపగలు కొడతాడు. నన్నే కొడతావే అని చెప్పి కత్తి తీసి ఆ అమ్మాయిని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈలోపు శరణ్య వస్తుంది. ఇక అమ్మాయిని లేచి నెంచోపెట్టి, ఎవరా నువ్వు, అమ్మాయిని చంపడానికి చూస్తున్నావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే ఆ రౌడీ అంటాడు, నీకు సంబంధం లేని విషయం, మర్యాదగా ఇక్కడి నుంచి పో అని చెప్పి ఆ రౌడీ అంటూ ఉంటే అప్పుడు శరణ్య అంటుంది, ఒక సాటి ఆడపిల్లకి ఇలాగా అన్యాయం జరుగుతుంది అని చెప్పి తెలిసినా కూడా నేను వెళ్ళిపోయేంత పిరికిదాన్ని కాదురా, నీకు బుద్ధి చెప్పే వెళ్తాను, ఈ అమ్మాయిని కాపాడ్డవి కాదు, నిన్ను పోలీసులు కూడా పట్టిస్తాను, ఇప్పుడే ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పి శరణ్య ఫోన్ తీస్తున్న టైంకి ఇక అక్కడ ఉన్న అమ్మాయి మత్తు కలిగించే ఒక స్ప్రేని శరణ్య ముక్కు దగ్గర స్ప్రే చేసేస్తుంది. ఏం చేసావు నువ్వు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక అటు రౌడీ ఇటు అమ్మాయి నవ్వుతూ ఉంటారు పెద్దగా. మీ ఇద్దరు అసలు ఏం చేశారు, ఏంటి మీ ప్లాన్ అని చెప్పి అలా అడుగుతూనే ఉంటుంది శరణ్య. ఇక తనకి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంది. కాసేపు అయ్యాక ఇక శరణ్యకి మెలకు వస్తూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే కుర్చీలో కూర్చుని ఉంటాడు రౌడీ సిగరెట్ తాగుతూ. ఇక శరణ్యకి మెలకు వచ్చి లేచి తన పక్కనే చున్నీ ఉంటుంది. ఇక చున్నీ తీసుకొని, ఏంటి ఇదంతా నా ఒళ్ళు నిండా ఇవన్నీ మరకలు, ఇవన్నీ ఏంటి అని చెప్పి లిప్స్టిక్ మార్క్స్ అవి ఇవి ఒళ్ళు నిండా, అలాగే ఇటు డ్రెస్ కూడా కొన్ని అక్కడక్కడ చిరిగిపోయి ఉంటుంది. ఏంటిది అని చెప్పి శరణ్య షాకింగ్గా, ఏంట్రా ఏమైంది నాకు అని చెప్పి శరణ్య ఆ రౌడీని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీ చెప్తాడు, నీకు సంబంధం లేని అమ్మాయిని కాపాడడానికి వచ్చి నువ్వు రేపైపోయావు, కావాలంటే ఆ
అద్దంలో చూసుకో, నీ మొహం నీకే తెలుస్తుంది అని చెప్పి అనగానే ఎదురుగా ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్లో శరణ్య మొత్తం దాని డ్రెస్ చిరిగిపోయింది. ఇక అంతా ఫేస్ మీద మార్క్స్ అవన్నీ చూసి, ఏంట్రా నువ్వు అసలు ఏం చేసావు, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు అని చెప్పి ఆ రౌడీకి చంప పగలు కొడుతూ ఉంటుంది శరణ్య. నువ్వు ఇలా కాదు అని చెప్పి అక్కడ ఒక కర్ర ఉంటే ఆ కర్రను తీసుకొని ఇక ఆ అబ్బాయి తల మీద పదే పదే బాదుతూ ఉంటుంది శరణ్య. నిన్ను వదలరా, చంపేస్తాను అని చెప్పి కోపంతో కొట్టేస్తూ ఉంటే ఇక అతనికి తలకి తగులుతుందనమాట. బాగానే కొంచెం బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఇక అతను ఉన్నట్టుండిగా అలా కింద పడిపోతాడు. ఇక అప్పుడు శరణ్య లేరా లే అని చెప్పి లేపుతూ ఉంటే ఇక రౌడీ లేవడు. ఏంటి ఏమైంది అని చెప్పి ముక్కు దగ్గర వేలు పెట్టి చూడగానే ఇక ఊపిరి ఆ అబ్బాయికి ఆగిపోతుంది. ఏంటి వీడు చచ్చిపోయాడా అని చెప్పి ఒక్కసారిగా శరణ్య ఉలిక్కిపడి అలా కింద పడిపోతుంది టెన్షన్లోని. ఏంటి ఏం చేశాను నేను అని చెప్పి ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక బయట నుంచి ఏవో వాయిసెస్ తనకు అలా వినిపిస్తూ ఉంటాయి. ఏమండి యూట్యూబర్ శరణ్య హత్య చేసిందంట, ఏమండి యూట్యూబ్ శరణ్యకి రేప్ అయిపోయిందంట అని చెప్పి ఇలాగా నలుగురు మాట్లాడుకుంటున్న మాటలు శరణ్యకి వినిపిస్తున్నట్టుగా అలా తనకి భ్రమ అలా వినిపిస్తూ ఉంటుంది. ఇక బాధతో లేచి నించుంటుంది శరణ్య. శరణ్యకి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి ఇక బాధతోని ఒకలాంటి ఇక డిప్రెషన్తోని అక్కడి నుంచి శరణ్య బాధతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక వెంటనే కాంచన ఆ ప్లేస్కి వచ్చి లెగుబే లే అని చెప్పి ఆ రౌడీని లేపుతుంది. మేడం మీరు చెప్పినట్టే చేశానా, బాగానే నటించానా అని చెప్పి రౌడీ లేచి అడుగుతూ ఉంటే అప్పుడు అంటుంది కాంచన, నేను చెప్పిన దానికన్నా 100 రెట్లు ఎక్కువే చేసావులే అని చెప్పి అంటుంది. మేడం ఆమె నేను బాగా కొట్టేసింది మేడం, రక్తం కూడా వస్తుంది, మరి నా పేమెంట్ అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటే నీలాంటి కష్టజీవుల పేమెంట్ నేను అసలు ఉంచుకోనబ్బి, ఇదిగో నువ్వు ఎక్స్ట్రాగా నటించావు చూడు దాన్ని కూడా కలిపే ఇస్తున్నా, తీసుకో క్యాష్ అని చెప్పి కాంచన ఇస్తుంది. థ్యాంక్స్ మేడం అని చెప్పి అనగానే ఇదిగో నాకు కావాల్సింది నువ్వు ఊరు ఎక్కడ కూడా కనిపించకూడదు, కనిపించావనుకో నిజంగానే సమయం అయిపోతావు అని చెప్పి కాంచన అంటూ ఉంటే లేదు మేడం ఇప్పుడే ఊరు బయలుదేరి వెళ్ళిపోతున్నాగా అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక కాంచన వెంటనే అనన్యకి ఫోన్ చేస్తుంది. ఇక అనన్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా మన ప్లాన్ సక్సెసా అని చెప్పి అడుగుతుంది. ఇక అప్పుడు కాంచన అంటుంది ప్లాన్ ఫుల్ సక్సెస్, ఇక శరణ్య బతుకు సర్కసే ఇక అని చెప్పి అంటుంది. కాంచన అంటుంది లేకపోతే నా కూతురికే క్యారెక్టర్ లేదు అని చెప్పి అంటుంది ఆనంద. ఇప్పుడు దానికి కోడలుగా రాబోయే ఈ శరణ్యకి ఏం క్యారెక్టర్ ఉన్నట్టు, అసలు క్యారెక్టర్ లేకపోవడమే కాదు ఆఖరికి అది కూనికోరు కూడా, ఒకరిని చంపింది దానికి మానం కూడా లేదు, ఇప్పుడు చూద్దాం దాని బతుకు ఎలా చక్రం తిరుగుతుందో అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. సరే అమ్మా సూపర్ నువ్వు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనన్య. ఇటు పక్క ఇక శరణ్య బాధతో రోడ్డు మీద అలా నడుచుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్డు మీద అలా వెళ్ళాడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా బైక్ మీద వస్తూ ఉంటాడు. దర్శన్ వచ్చి ఇక కరెక్ట్గా శరణ్య ముందు ఆపుతాడు. ఏమైందండి అదోలా ఉన్నారు, నడుచుకుంటూ వస్తున్నారేంటి అని చెప్పి అడగగానే ఏం లేదండి నా బైక్ ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి శరణ్య చెప్తుంది. అవునా ఏంటి అదోలా ఉన్నారు, ఏమైంది అని చెప్పి అనగానే ఏమీ లేదండి అని చెప్పి అంటుంది శరణ్య. సరే రండి నా బైక్ మీద కూర్చోండి నేను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అనగానే వద్దులేండి పర్లేదు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని శరణ్య అంటుంది. అప్పుడు దర్శన్ అంటాడు నేను మీ దగ్గర ఎంత ఓపెన్గా ఉన్నాను, పర్లేదు రండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక దర్శన్ బైక్ మీద కూర్చుంటుంది శరణ్య. ఇక దర్శన్ ఏమో బైక్ నడుపుతూ ఉంటాడు. ఇటు శరణ్య అనుకుంటుంది మీరు నన్ను ఎంత ఇదిగా ప్రేమించారు, నేను మీకు భార్యనయ్యే అర్హత నాకు లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుందన్నమాట. ఇక దర్శన్ని పట్టుకోకుండా బైక్నే పట్టుకుంటుంది శరణ్య. అది గమనించిన దర్శన్ అనుకుంటాడు ఇంతకుముందు నన్ను పట్టుకుంది ఇప్పుడేమో బైక్ని పట్టుకుంది, ఓహో ఇప్పుడు నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని శరణ్య ఇలా ఉన్నట్టుంది అని చెప్పి దర్శన్ అనుకుంటాడు. ఇటు పక్క శరణ్య మనసులో బాధపడుతూ దేవత లాంటి అత్తయ్యకి కోడలయ్యే అర్హత నాకు ఏమాత్రం లేదు, జరిగింది నేను చెప్పకుండా దాచి పెద్ద మోసం చేయలేను, అందుకే జరిగింది చెప్పేస్తాను మీకు, మీ కోడల్ని అయ్యే అర్హత నాకు లేదు, మీ భార్యనయ్యే అర్హత నాకు లేదు అని చెప్పి ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక అద్దంలో శరణ్య ఏడుస్తడం గమనిస్తాడనమాట దర్శన్. ఇక ఇలా అనుకుంటా ఉంటాడు దర్శన్, ఓహో నేను నా మనసులో ఉన్నది చెప్పాను కదా, నా భార్య అయ్యే అర్హత శరణ్యకి లేదు అని చెప్పి తెలిసి పాపం బాధపడుతున్నట్టుంది, ఆ మాత్రం బాధ ఉంటుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు దర్శన్. ఆ తర్వాత శరణ్య దర్శన్తోని ఇక్కడ ఆపేసేయండి అనగానే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానండి అనగానే అప్పుడు శరణ్య వద్దులేండి అమ్మ వాళ్ళు మిమ్మల్ని చూస్తే అంత త్వరగా వదలరు కదా అని చెప్పి అనగానే అవునులే సరే అయితే సరే మరి బాయ్ అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శరణ్య బాధగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.